హలో గాయ్స్, వెల్కమ్ టు హర్షియాస్ క్లబ్. దిస్ ఈజ్ హర్షియా. ఈరోజు ఎంతో ఈజీగా అద్దిరిపోయే నాటుకోడి పలావ్ చేసేద్దాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత రా స్పైసెస్ వేసుకున్నాను. చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, అంతే, ఇంకేం వేసుకోలేదు. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, ఎందుకంటే నేను చేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి మీరు మీ క్వాంటిటీకి అనుసారంగా వేసుకోవాలి. దాన్ని ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా సాటే చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మన ఫుడ్ క్వాంటిటీకి తగినట్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని నెక్స్ట్ పుదీనా, పచ్చిమిర్చి వేసుకున్నాను. కొత్తిమీర వేయట్లేదండి, మీరు వేసుకోండి. దాని తర్వాత ఆ పుదీనాని, పచ్చిమిర్చిని కొంచెం బాగా వేపుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ని, నాటుకోడిని వేస్తున్నాను నేను. నాటుకోడిని వేసుకొని దాంట్లో ఉండే వాటర్ని అంతా ఎవాపరేట్ అయిపోయి మసాలాస్ అన్నీ పట్టేంత వరకు బాగా కలుపుకున్నాను. బాగా ఆ వాటర్ అప్పుడే మనకు తెలుస్తుంది. వాటర్ అంతా పోయి మసాలా పట్టి కలర్ఫుల్గా ఉంటుంది. దాంట్లోనే పసుపు, డ్రై స్పైసెస్ వేసుకోవాలి. పసుపు, కారం పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి మేము ఇంట్లో గ్రైండ్ చేసుకుంది కాబట్టి అట్లా బరకగా ఉంటుంది, అది అయినా బాగుంటుంది. దాని తర్వాత కారం పొడి కొంచెం వేసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. ఈ మసాలాస్ మాడిపోకుండా టమోటా ముక్కల్ని వేసుకున్నాను. దాంట్లో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి బ్యాలెన్స్ అయిపోతుంది. వేసి బాగా టమోటా ముక్కలు మెత్తబడతాయి. ఈ స్పైసెస్ కూడా చికెన్కి అంటుతాయి. తర్వాత ఉప్పు కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం ఎసురు కాగినాక ఉప్పు వేసుకుంటాం. తర్వాత అన్నానికి సరిపడా ఉప్పు, అవి బాగా కలుపుకొని ఆ ఉప్పు మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుకున్నాక మన చికెన్ ఉడకడానికి అనుకూలమైన ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ వేసుకొని చికెన్ని ఒక 80% కుక్ చేసుకోవాలి. కొంచెం చికెన్ ముదురుగా ఉంటే కుక్కర్లో వేసుకోవచ్చు. మామూలుగా నేతగానే ఉంది అనుకుంటే ఈ గిన్నెలోనే ఉడికించుకునేవచ్చు. చూసారు కదా, వాటర్ వేసుకున్నాను ఈ చికెన్ ముక్కలు ఉడికేంత. చూసారండి, చికెన్ ముక్కలు ఉడికిపోయినాయి, దాదాపు 80% వరకు ఉడికిపోయినాయి. మిగతాది మనం ఎసరు పోసి అన్నం వేసి రైస్ వేసినాక ఆ టైంలో మొత్తం టోటల్గా బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయినాక ఎసరుకు కావాల్సిన వాటర్ వేసుకున్నాను. మా రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకున్నాను. మీరు మీ కొలతలకు అనుకూలంగా వేసుకోండి. ఎసురు కూడా కాగిపోయింది. నేను ఇంకా ఉప్పు వేయలేదు ఇంట్లో. ఉప్పు ఎందుకు వేయలేదంటే రైస్ వేసినాక ఉప్పు వేసుకోవాలి. రైస్ వేసుకున్నాను. రైస్ వేసినాక ఉప్పు వేసుకుంటే మన రైస్ అనేది మెత్తగా కాకుండా మెదిగిపోకుండా ఉంటుంది. రైస్ బాగా మంచి షేప్లో వస్తుందంట. ఇప్పుడు ఉప్పు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను, మేము తక్కువ తింటాం. తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకుంటున్నాను. పెరుగు వేసుకోలే కాబట్టి నిమ్మరసం వేస్తే ఆ టేస్ట్ బ్యాలెన్స్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద కొద్దిసేపు, లో ఫ్లేమ్ మీద కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకొనేసి మళ్ళీ మంట తగ్గించి దమ్ ఇచ్చేయాలి. దమ్ ఇచ్చేసినాక మన రైస్ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో, రైస్ బాగా ఉడికిపోయింది. ఏం లేదు, దాన్ని మనం సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి కాంబినేషన్గా నేను చుక్కకూర, పుల్లకూరని చేసుకున్నానండి. చూసారా, సర్వ్ చేసుకుంటుంటే ఎంత బాగుందో రైస్. పుల్లకూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, పుల్లగా బాగుంటుంది. మన గోంగూర టేస్ట్కి కొంచెం ఈక్వల్ టేస్ట్లో ఉంటుంది. దాంతోపాటు స్లైస్డ్ ఆనియన్స్, ఈ కాంబినేషన్లో చికెన్, ఆ పుల్లకూర, అన్నం చాలా బాగుంటుంది. చికెన్ కూడా బాగానే ఉడికిపోయింది. నాటుకోడి కాబట్టి ఎక్కువ ఫ్లెష్ ఉండదు, అయినా చాలా బాగుంది. అన్నంలో ఆ పుల్లకూర కలుపుకొని కొంచెం చికెన్ పెట్టుకొని ముద్ద నోట్లో పడితే నోట్లో బ్లాస్టే. కాబట్టి మీరు కూడా ఈ పలావ్ని ట్రై చేస్తారని కోరుకుంటూ నా వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హర్షియా సైనింగ్ ఆఫ్. బాయ్.